హాయ్ అండి. ఇక్కడ హ్యాండ్స్ కటింగ్ అనేది చాలా టిప్స్తో నేను చాలా నీట్గా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మీకు కూడా హ్యాండ్స్ కరువు తీయడం రాని వాళ్ళు కూడా బిగినర్స్ చాలా ఈజీగా తీసేలాగా చెప్తాను. ఇప్పుడైతే హోల్డింగ్స్ మనకి వెళ్ళి ఉన్నాయి, ఓపెన్స్ ఆపోజిట్లో ఉన్నాయి. చూసారు కదా, హోల్డింగ్స్ మనకి వెళ్ళి ఉండేసి ఆపోజిట్లో ఓపెన్స్ పెట్టేసాము. రెండు కూడా సమానంగా అనుకోండి. ఇలాగ సమానంగా అనేసుకొని ఇలాగ 4 హోల్డింగ్స్ చేయాలి. క్లాత్ని 4 హోల్డింగ్స్ చేయాలి. ఇలా 4 హోల్డింగ్స్ చేసేసి క్లాత్ని ఇలా చూడండి, ఇలా ఎక్కువ తక్కువ లేకుండా హెచ్చు తక్కువ లేకుండా ఒక లైన్ గీసుకోవాలి. ఇలా చూడండి, ఇది చిన్న పీస్ అన్నమాట. ఈ హెచ్చు తక్కువకి అంటే ఇంత క్లాత్ వేస్టేజ్ పోతుందన్నమాట. ఇంత క్లాత్ వేస్టేజ్ పోతుంది కాబట్టి ఇలాగా ఒక లైన్ గీసేయండి. గీసేసి ఇక్కడ నేను థ్రెడ్ పైపింగ్ చేస్తాను కాబట్టి ఒక 1/4 ఇంచ్ మందం లైన్ తీసుకుంటున్నాను. థ్రెడ్ పైపింగ్ కాబట్టి 1/4 ఇంచ్ మందం తీసుకుంటున్నాను. చేతి పని అయితే కనుక ఇంచు దాకా తీసుకోండి, 1 ఇంచ్ దాకా తీసుకోండి. ఇప్పుడు వచ్చేసేసి ఇది మన ఆది బ్లౌజు. ఆది బ్లౌజ్లో నుంచి హ్యాండ్ హైట్ ఇలా తీసుకోండి. ఇలా పెట్టేసేసి షోల్డర్ కుట్టు ఎక్కడికి ఉందో అక్కడికి ఒక లైన్ గీసేయండి. ఒక పాయింట్ తీసేయండి. పాయింట్ తీసేసి ఒకసారి హ్యాండ్ హైట్ చూస్తున్నాను ఎంత వచ్చింది అనేది. 6 ఇంచెస్ ఉంది మనకి. హ్యాండ్ హైట్ వచ్చేసి 6 ఇంచెస్ ఉంది. 6 ఇంచెస్కి ఒక లైన్ గీసేయండి. ఇలా ఒక లైన్ గీసేసి ఒక 1/4 ఇంచ్ మందం పైకి ఒక లైన్ గీయండి. ఖర్చులకి పైన ఖర్చులకి ఒక లైన్ గీయండి. గీసేసేసి ఇప్పుడు ఒకసారి హ్యాండ్ ఇలాగా రివర్స్ చేసుకొని ఇలా పెట్టేసేయండి స్ట్రైట్గా. ఇలా పెట్టేసేసి హ్యాండ్ లూజ్ ఎంత ఉంది వీళ్ళది అక్కడికి ఒక మార్క్ చేసేయండి. ఇలా పెట్టేసి హ్యాండ్ లూజ్ ఒక మార్క్ చేసేయండి. బిగినర్స్ అయితే ఇలాంటి బుట్ట చేతుల హ్యాండ్స్ అయితే తీసుకోకండి. ఇలాగ స్ట్రైట్గా పట్టేసుకొని ఇలాగా కరెక్ట్గా షోల్డర్ కుట్టు దగ్గరికి ఇలా పట్టుకోండి. షోల్డర్ కుట్టు దగ్గరికి ఇలా పట్టుకొని స్ట్రైట్గా పట్టేసుకొని ఇలా లాగినట్టు చేయండి. లాగినట్టు చేసి ఇక్కడ కుట్టు దగ్గరికి ఒక 1/4 ఇంచ్ పైకి మార్క్ చేయండి. 1/4 ఇంచ్ పైకి మార్క్ చేయండి. అదే మనకి హ్యాండ్ డౌన్ ప్లస్ ఆర్మ్ రౌండ్ లూజ్ అనమాట. ఒకసారి హ్యాండ్ డౌన్ ఎంత ఉందో ఒకసారి చెక్ చేస్తాను. 3 ఇంచెస్ ఉంది నాకు ఇక్కడ. 3 ఇంచెస్ ఉంది. ఒక 2 పాయింట్స్ పైకి పెడుతున్నాను ఖర్చులకి, అంటే 2.8 ఇంచెస్. 2.8 ఇంచెస్ అనేది హ్యాండ్ డౌన్ పెడుతున్నాను. ఇప్పుడు ఈ పాయింటింగ్ బట్టి ఒక లైన్ గీసేసుకుందాం. ఒక లైన్ గీసేసి ఇప్పుడు ఆర్మ్ రౌండ్ ఎంత ఉందో ఒకసారి ఇక్కడ చెక్ చేస్తున్నాను. ఇక్కడ 2 పాయింట్స్ తక్కువ 8 ఇంచెస్ దాకా వచ్చింది. ఇది బుట్ట చేయి కాబట్టి మనకి అలా అర్థం కాదు. ఇట్లా బ్యాక్ పార్ట్ పట్టుకోండి. బ్యాక్ పార్ట్ పట్టుకొని లాస్ట్ కుట్టు ఎక్కడికి ఉందో అక్కడికి ఒకసారి చెక్ చేయండి. ఇలా చెక్ చేస్తే నాకు 7 మీద 2 పాయింట్స్ వచ్చింది. 7 మీద 2 పాయింట్స్. ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే బ్యాక్ పార్ట్ సైడ్, ఆది బ్లౌజ్లో బ్యాక్ పార్ట్ సైడ్ ఈ చివరి కుట్టు ఉంది కదా, ఈ చివరి కుట్టు ఎక్కడికి ఉందో అక్కడికి ఈ షోల్డర్ ఖర్చులతో సహా షోల్డర్ కుట్టు దగ్గర నుంచి మనమైతే నార్మల్గా అయితే షోల్డర్ ఖర్చులతో సహా పట్టుకుంటాము. కానీ ఇక్కడ బుట్ట చేయి కాబట్టి కొన్ని ఫ్రిల్స్ ఎక్కువ కోసం పెడతారు కాబట్టి ఖర్చులు లేకుండా పట్టుకోండి. ఖర్చులు లేకుండా పట్టుకుంటే 7 మీద 2 పాయింట్స్ వచ్చింది. మనం నడుము లూజ్ కూడా అంతే, 7 మీద 2 పాయింట్స్ వచ్చింది. అంతే, నడుము లూజ్ అంతే వస్తుందండి మ్యాక్సిమం ఆర్మ్ లూజ్ అనేది. అందుకని 7 మీద 2 పాయింట్స్ పెట్టేసేయండి. పెట్టేసేసి 2 ఇంచెస్ అనేది ఖర్చులు. ఇక్కడ కూడా అంతే, 2 ఇంచెస్ అనేది ఖర్చులు పెట్టేసేసి ఇప్పుడు మీరు ఒకసారి టేప్ తీసుకొని ఇక్కడ 1 ఇంచ్కి మార్క్ చేయండి. ఏ సైజు ఎలాంటి సైజు బ్లౌజ్ అయినా సరే ఇలానే తీసుకోవాలి. ఇలా 1 ఇంచ్ మార్క్ చేసేయండి. మార్క్ చేసేసి ఇప్పుడు ఈ రెండు కలుపుతూ ఒక లైను, ఆర్మ్ లూజ్ హ్యాండ్ లూజ్ కలుపుతూ ఒక లైను, ఈ 1 ఇంచ్ మన లైన్ ఉంది కదా, లైన్ నుంచి ఆర్మ్ లూజ్కి ఒక లైను,
ఇలా ఒక లైన్ గీసేయండి. ఈ లైన్ ఎందుకు అంటే కనుక ఇప్పుడు చెప్తాను చూడండి. హ్యాండ్ కర్వ్ ఎలా తీయాలో చూపిస్తాను. హ్యాండ్ కర్వ్ కోసం ఇప్పుడు మనం ఫుల్ ఆర్మ్ లూజ్ ఎంత 7.2 ఇంచెస్, అదే 7.2 ఇంచెస్ ఇలా పట్టుకొని ఫుల్ ఆర్మ్ లూజ్లో నుంచి సగానికి ఇలా టేప్ మడతెట్టి ఇక్కడ ఒక పాయింట్ పెట్టండి. ఈ పాయింట్ దేనికంటే బ్యాక్ ఫ్రంట్ లోత్ తీయడానికి. మళ్ళీ ఈ సగం పాయింట్ నుంచి ఇలా మళ్ళీ సగానికి చేయండి. మళ్ళీ ఒక పాయింట్ పెట్టండి. ఈ ఇదేమో బ్యాక్ పార్ట్ కరువుకి, ఇదేమో ఫ్రంట్ లోత్ తీయడానికి. ఇప్పుడైతే ఆర్మ్ రౌండ్ స్కేల్ తీసుకొని ఇలాగా లైట్గా కర్వ్, బ్యాక్ సైడ్ కర్వ్ ఏంటంటే లైట్గా వచ్చి రానట్టు స్కేల్ని ప్లేస్ చేయండి. కర్వ్ అనేది ఓకేనా. ఇలా ప్లేస్ చేసేసి కరువు గీసేయండి. ఇప్పుడు బ్యాక్ పాయింటింగ్కి తీసుకున్నాం కదా, ఆ కరువుకి ఇది కలిపేసేయండి. ఈ పాయింట్లో కలిపేసేసి ఇప్పుడు ఆర్మ్ రౌండ్ స్కేల్ని మళ్ళీ ఇలాగా తిప్పేసేసి ఆర్మ్ రౌండ్ లూజ్ ఉంది కదా ఇక్కడికి ఇలా కలిపేసేయండి. ఓకేనా. ఇది మన బ్యాక్ పార్ట్ హ్యాండ్ కర్వ్ అన్నమాట. ఇప్పుడు ఇక్కడ నుంచి 1 ఇంచ్కి పాయింట్ చేయండి. పాయింట్ చేసేసి ఇక్కడ మనం తీసుకున్నాం కదా, దీనికి ఇది చిన్న సైజు బ్లౌజ్ వాళ్ళకి 1/2 ఇంచ్ అయితే సరిపోతుంది. హ్యాండ్ లోతు 1/2 ఇంచ్ అయితే సరిపోతుంది. 1/2 ఇంచ్ మందం హ్యాండ్ లోతు తీస్తున్నాను. సేమ్ ఆర్మ్ రౌండ్ స్కేల్ ఇందాక ఎలా అయితే ప్లేస్ చేసామో అలానే ప్లేస్ చేయండి. అలానే ప్లేస్ చేసేసి సేమ్ కరువు తీసేయండి. ఓకేనా. ఇప్పుడు ఆర్మ్ రౌండ్ స్కేల్ని ఇలా తిప్పేసేసి ఈ 1 ఇంచ్ పాయింట్ పెట్టాం కదా, ఆ పాయింట్కి కలిసేలాగా, ఆ పాయింట్కి ఆర్మ్ లూజ్కి ఆర్మ్ రౌండ్ పాయింట్కి రెండింటికి కలిపేలాగా స్కేల్ ప్లేస్ చేయండి. ప్లేస్ చేసేసి ఇలాగా తీసేయండి. ఇంతేనండి. హ్యాండ్లో తీయడం అనేది చాలా అంటే చాలా ఈజీ. ఇలా కరువు స్కేల్ని వాడుకుంటూ చాలా ఈజీగా హ్యాండ్ లోత్ అనేది తీసేయచ్చు అన్నమాట. ఓకేనా. మనకి ఇప్పుడు హ్యాండ్ డ్రాయింగ్ అనేది అయిపోయింది. ఇలాగా ఒకసారి ట్రై చేసి చూడండి, మీకు ఖచ్చితంగా ఎలాంటి బుంగలు లేకుండా నీట్ ఫినిషింగ్ అనేది వస్తుంది. ఇప్పుడైతే మనం మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసేద్దాము. ఓకే కదా. ఇలాగా బ్యాక్ పార్ట్ సైడ్ కట్ చేసాం. ఇప్పుడు ఇంకా మొత్తం కటింగ్ అవ్వలేదు మనకి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ సైడ్ కటింగ్ అయిపోయింది. ఇప్పుడు 2 పొరలు అనేది ఓపెన్ చేయండి. ఇలా 2 హోల్డింగ్స్ ఓపెన్ చేసేసి మీరు ఇక్కడ ఖర్చుల దగ్గరను ఈ మిడిల్లో కార్డ్ పెట్టుకోండి ఖచ్చితంగా, ఎందుకంటే కుట్టేటప్పుడు చాలా యూస్ఫుల్ అవుతాయి. అయితే ఇప్పుడైతే ఇలా కార్డులు పెట్టేసుకొని ఈ 2 పొరలుగా ఓపెన్ చేయండి. 2 పొరలుగా ఓపెన్ చేసేసి ఇప్పుడు ఇలాగా ఫ్రంట్ లోత్ తీద్దాము. చూసారు కదా ఎంత షార్ప్గా వచ్చిందో. ఇలా షార్ప్గా రావాలన్నమాట. అంటే ఫ్రంట్ బ్యాక్ షార్ప్గా రావాలి. ఇలా షార్ప్గా వస్తే మనకి పర్ఫెక్ట్గా వచ్చినట్టు అనమాట ఫ్రంట్ లోతు. ఇలా F1 రాసుకోండి. ఇది నాకు ఫ్రంట్ అని తెలియడానికి నేను F1 రాసుకుంటాను, కుట్టేటప్పుడు చూసుకుంటాను. ఇలా చూసారు కదా మనకి హ్యాండ్ అనేది ఎంత ఈజీగా అయిపోయిందో. మీకు కూడా ఇలాంటి హ్యాండ్ కటింగ్ ఇలా ట్రై చేయండి, ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. ఇలాంటి వీడియోస్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మరిన్ని టిప్స్ కోసం మీకు టిప్స్ చెప్పుకుంటూ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాను. థ్యాంక్ యూ.